రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే వైసీపీకి పుట్టగతులు ఉండవన్నారు మంత్రి దేవినేని ఉమా. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వడాన్ని జగన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలందరికీ ఆయన సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. పోలవరం కోసం ఇప్పటి వరకు 2,360 కోట్లు ఖర్చు పెట్టామని 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని దేవినేని ధీమా వ్యక్తం చేశారు. పట్టిసీమ జరగలేదు, నీళ్లు రావు, డాక్యుమెంటరీలు, కోట్లలో కుతంత్రాలు. రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. పట్టిసీమ ద్వారా, పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఇవాళ గోదావరి జిల్లాలు, గోదావరి జలాలు కృష్ణములో కలిస్తే ఎందుకు వ్యతిరేకించావో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏదైతే ఇవాళ రేపు కృష్ణకు వచ్చే ఆ జలాల్ని రాయలసీమకి ఇస్తే నీకు వచ్చే నొప్పేంటి? ఎందుకు అడ్డంపడ్డావు? ఎందుకు వ్యతిరేకించావు? ఇవాళ వరకు ఎందుకు విషం చిమ్ముతున్నావు? ఎంత దుర్మార్గం అంటే పులివెందుల పట్టి దండం పెట్టింది వాళ్ళ కుటుంబానికి. కడప జిల్లా రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి కుటుంబానికి. రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. వాళ్ళ కుటుంబంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చివరికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చింది. ది గ్రేట్ పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పదవి అలగబెడుతున్న బుగ్గన రాజేందర్ రెడ్డి కోర్టుకు వెళ్ళి మళ్ళీ స్టేజ్ ఇచ్చి పనులు ఆపుతానని మాట్లాడుతున్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా ఇవాళ నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నీకు అర్హత ఉందా?